ఇది మా ఊరు మేకలవారిపల్లి గ్రామం. మా ఊర్లో ప్రతి 3 నెలలకు ఒక్కసారి కర్రసాము పోటీలు జరగడం ఆనవాయితీ. కర్రసాములో మొదటి పోటీ, రెండవ పోటీ అని 2 పోటీలు ఉంటాయి. రెండవ పోటీలో ఎవరు ఓడిపోతారో వాళ్ళు ఊరి నుంచి వెలివేయబడతారు. అది ఈ ఊరు కట్టుబాట్లు. రండి, ఊరిని చూద్దాం. నాన్న, క్యారేజ్ తెచ్చిన తిందు రండి నాన్న. చాలమ్మా, చాలు. నువ్వు తిన్నావమ్మా? లేదు నాన్న, నేను ఇంటికి వెళ్ళి తింటాను నాన్న, మీరు తినండి. కొంచెం తినమ్మా. డేవిడ్తో తలపడ్డం అంటే అంత ఆషామాషి కాదురా. అదిరా నా అన్న సత్తా అంటే. रामबोना मजा का ఏరా చిన్న, మీ అన్న పంచె కట్టుకుని ఎగేసుకొని ఎక్కడికి బయలుదేరినాడే, ఏంది కథ? మీరెక్కడ పోతానరా? కంపల్సరీ ఊరు వదిలి వెళ్ళిపోతానరా? అట్లయినా వెళ్ళిపోనరా బాబు, కొంచెమైనా ఊరు పెట్టిన దరిద్రం పోతుంది. ఏయ్ ఆగరా, రేపు పోటీలో చూసుకుందాం. కర్రసాము పోటీలు చూడడానికి వచ్చిన మా ఊరి ప్రజలందరికీ మా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాం. మరికొద్దిసేపట్లో కర్రసాము పోటీకి రంగం సిద్ధమవుతుంది. మన ఊరికి 7 సంవత్సరాలుగా ప్రెసిడెంట్గా ఉంటూ తిరుగులేని నాయకుడి పోటీలను ఘనంగా విజయంగా జరిపిస్తున్న మన ప్రెసిడెంట్ యాదగిరి అన్నకి మా వందనాలు తెలుపుకుంటూ పోటీలోకి ఘన స్వాగతం పలుకుతున్నాం. ప్రెసిడెంట్ తర్వాత ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న మన రాంబో డేవిడ్ కి పోటీలో స్వాగతం పలుకుతూ పోటీని ఇంకా ప్రారంభించబోతున్నాం. డేవిడ్ గారికి మా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాం.
అదేవిధంగా రాంబో గారికి మా ప్రత్యేక వందనాలు. రే శివయ్య, అన్నా నీ కొడుకు ఎక్కడ? మొదటి పోటీ గెలిచాడని పొగరు తలకెక్కిందా? త్వరగా రమ్మను. అన్నా ఆలస్యమైందన్నా, ఇప్పుడే వచ్చేస్తున్నాడన్నా. త్వరగా రమ్మను. రే రుద్ర, పోటీలకు చుట్ట తాగి రాకూడదని తెలీదా? తీసి పడేరా. రారా. మరి కాసేపట్లో రుద్రుడికి శివుడికి రెండవ పోటీ మొదలవుతుంది. అదీరా రుద్ర. రెండవ పోటీ కూడా రుద్రుడే విజయం సాధించాడు. నా కొడుకే గెలిచాడు. రే సీను, ఊర్లో కనబడద్దురా, వెళ్ళిపోరా. నేను ఈరోజు ఓడిపోయిండొచ్చు, కానీ ఏదో ఒక రోజు ఈ ఊరు వస్తా, ఖచ్చితంగా గెలుస్తా. రుద్రా రుద్రా రుద్రా, నా కొడుకే గెలిచాడు. శబ్బాష్ రుద్రా, కొడుకే గెలిచాడు. మొదటి పోటీనే కాదు, రెండో పోటీ కూడా నా కొడుకే గెలిచాడు. నా కొడుకే గెలిచాడు. యాద్గిరన్న, నా కొడుకు తల పొగడుతోనే పోటీ పడ్డాడు, గెలిచాడు. అది నా కొడుకు అంటే. మొదటి పోటీనే కాదు, రెండో పోటీ కూడా గెలిచాడు. అది నా కొడుకు అంటే. తిప్పరా మీసం. మన ప్రెసిడెంట్ గారిని రుద్రుడికి సన్మానం చేయమని కోరుకుంటున్నాం. వీనికి మీసాలు మంచి చాలు, దేశాలని తెలిసినట్టు ఈయన ఫీలింగ్. ఎట్లా బతుకుతాడేమో. రాంబో, ఇప్పుడు రారా. వదిలే రాంబో, వదిలే రాంబో, వదిలే రాంబో, వదిలే రాంబో, వదిలే రాంబో. ఓడ్రా ఇంటికి. జాబిలమ్మ నీకు అంత కోపమా, జాజి పూల మీద జాలి చూపుమా. జాజి పూల మీద జాలి చూపుమా. సందె పొద్దుల కాడ సంపంగిన బిల్ది అందగతిన చూడ. రే రాంబో, నా అన్న మీదకే వస్తావురా నా కొడక్క. నా అన్న మీదకి వెళ్ళాలంటే ఫస్ట్ నన్ను ఢీ కొట్టాలరా. ఇప్పుడు రా చూసుకుందాం. ఎరా, మీ అన్నకిచ్చిన డోస్ సరిపడదని ఇప్పుడు నువ్వు వచ్చినావా? ఎరా, నీ జతకి ఇంకా నలుగురు తెచ్చుకున్నావరా? సరే కానీరా. లేకొద్దో ఇక రండి.
రేయ్! రేయ్! వీన్ని చుట్టుముట్టి వేసేయండి రా. రేయ్ దీనికి మెడపట్టేయండిరా. వేసే పట్టికి ఉక్కిరి బిక్కిరై చావాలా? వేయండిరా. ఓ నాయను. రేయ్ ఇది ఇంకోసారి రిపీట్ అయితే నీకు నీ అన్నకి మోత మోత మోగిపోతే వెళ్ళా డేవిడ్ గారికి చెప్పు ఈ ర్యాంబోతో పెట్టుకుంటే ర్యాంపే అనే. ఓ రేయ్ రేయ్ రే రే వెళ్ళిపోదండ్రా. రే నానా రా బయట రా. నేను నిన్ను చూసినాను ఎల్రా. ఏ దొంగ బయట నానా. ఏనానా నువ్వెందుకు వచ్చినావు? అక్కడ ఎందుకు ఉండవు? నేను వాళ్ళతో పాటునే వచ్చినాను రా. అయితే నన్ను కొట్టేద్దాం వచ్చాయినావు. షబాష్ పులే. అయితే వచ్చిన పని కానీరా కొట్టరా. నేను నిన్ను కొడితే నువ్వు మళ్ళీ నన్ను తిరిగి కొడతావు రాంబో. వెరీ స్మార్ట్ బాయ్. రా ఈ కడిపోయాను నానా. రే నిన్ను చూస్తుంటే నీతో డ్యాన్స్ చేయించాలనుందిరా. రా రా చెప్తా. రే నాన్నలో నేను ఇప్పుడు పాటేస్తా నువ్వు డ్యాన్స్ చేసుకో. ఏయిరా చాలా ప్రోయ్. నేను ఇప్పుడు కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల నువ్వు ఇక్కడ ఉండకూడదు. ఎన్నో రాత్రి అయితే మంచం వేసుకోవడము పాట వేసుకోవడము ఇంతే జీవితం. సరే కానీ
రచన చెప్పు రాంబో. ఏందో ఒళ్ళంతా నొప్పులు రా. కొట్టించుకున్న నొప్పులు ఉండాలి కానీ కొట్టిన నొప్పులు ఏందిరా? ఏమన్నా ఉందా? ఏం లేదు రాంబో, కొంచెమే ఉంది. ఉండే తినేసి పడుకో, నేను పడుకుంటా. అయ్యో జ్వరం వస్తుంది రాంబోకి. రే చిన్న, అక్క రాంబోకి ఏమైందిరా అలా ఉన్నాడు? అక్క రాంబోకి జ్వరం వస్తుంది అక్క. అవునా, సరే. అన్నా, నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? చిన్న నీకు జ్వరం వచ్చిందని చెప్పాడన్నా, అందుకే వచ్చాను. అయ్యో నీకెందుకమ్మా శ్రమ? పర్లేదన్నా, తినేసి మాత్రలు వేసుకో. సరే పెట్టమ్మా. రే చిన్న, ఎందుకన్నా ఎప్పుడు మట్టి పాత్రలోనే తింటావు? ఒకటి చెప్తే గుర్తుపెట్టుకోమ్మా, మన అమ్మ కడుపులో నుంచి వచ్చేది ఎంత నిజమో చివరికి మట్టిలో కలిసిపోయేది కూడా అంతే నిజం. నాకు ఇలాంటి మట్టి పాత్రలో తినడము, మట్టిలో బ్రతకడం అంటేనే ఇష్టం. ఎప్పుడూ ఒంటరిగా ఉంటావు, మీ వాళ్ళు ఎవరు లేరా అన్నా? నాకెవరూ లేరమ్మా, నేను అనాథని. వంట చాలా బాగుంది, నువ్వే చేసావమ్మా? నేనే చేశానన్నా. చాలా బాగుందమ్మా. అలా అనకన్నా, నీకు నీ మాటకు విలువిచ్చి ఈ ఊరి జనాలున్నారు. సొంత చెల్లెలు కాకపోయినా నీ చెల్లెల్లాంటి దాన్నే నేనున్నాను. ఇంకెప్పుడు అలా అనకన్నా. రే చిన్న, అన్నకు జ్వరం తగ్గేంత వరకు ఇంటికి వచ్చి క్యారేజ్ తీసుకోండి. సరే అక్క. వాడి టార్చర్ నాకు రోజు రోజుకి ఎక్కువైపోతుందిరా. పట్ట పగలే వాడు నా చేత మందు తాగిస్తున్నాడు రా. నా తమ్ముడి మీద చేసుకుంటాడా? నా కొడుకును వదలను ఇంకా. నా తమ్ముడు జోలికి అవసరరా? తలపడేసండి డేవిడ్ తోరా రా. రే రంబో, ఈ డేవిడ్ ని చాలా తక్కువ అంచనా వేసావరా. నా తమ్ముడి మీద చేసుకుంటావా? ఎన్ని గుండెలరా నీకు? లేరా పైకి లేరా. ఈ రోజు డేవిడ్ అంటే ఏంటో చూపిస్తారా? లేరా పైకి. ఇప్పుడు రా నా కొడక్క. నీకెంత చెప్పిన అర్థం కాదురా. నీకు అర్థం ఎలా చెప్తా విను. సముద్రం భయపెడితే సునామీ వస్తుంది, మేఘాలు భయపెడితే వర్షం వస్తుంది, ఈ రేంబ భయపెడితే నీ కలుపు వస్తుందిరా నా కొడక్క. రే
ఏమిరా బాగా చదువుకుంటున్నారా? ఇంట్లో అమ్మా నాన్నకి మంచి పేరు తేవాలా? ఎదిగిరన్నా ఏమిరా? రాంబో డేవిడ్ కొట్లాడుకుంటున్నారన్నా అక్కడ. వాళ్ళిద్దరు మళ్ళీ రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారా? అవునన్నా. వదరా. యాదగిరన్న ఆడుండేది ఎవరు? రాంబో డేవిడ్. వాళ్ళిద్దరు మాపరు, అది ఆగదు. అది తెలిసి కూడా నువ్వు వాళ్ళని ఆపుతున్నావంటే అది నీ మూర్ఖత్వం. కనసాంలో ఊరు ఆనవాయితీ ప్రకారం కనసాంలో పోటీ పడండి. ఎవరు ఓడిపోతాడో వాడు ఊరు వదిలి వెళ్ళిపోవాలా. కనసాంలో ఓడిపోయిన వాళ్ళు ఊరినే కాదు, వాళ్ళు సంబంధించిన ఏది కానీ ఈ ఊర్లో ఉండకూడదు. మళ్ళీ ఊరు పర్వేలో ఎక్కడ కానీ కనపడకూడదు. దీంతో ఈ ఊర్లో మీ గొడవలు పోతాయి. ఊరు నుంచి వెళ్ళిపోవడానికి రెడీగా ఉండరా. ఊరు పోతారో చూపిస్తారా? ఇంకా వెళ్ళండి, వెళ్ళండి. అయ్యా రుద్ర వస్తున్నాడయ్యా. నమస్తే అన్నా. ఏం రుద్ర ఇలా వచ్చావు? నీతో మాట్లాడదామని వచ్చిన. ఏం మాట్లాడాలి? వాళ్ళిద్దరు ఈ ఊర్లో నీకన్నా ఎక్కువ పేరు పొందుతున్నారని నీ లోపలున్న బాధ నాకు తెలుసు. అవును, అయితే ఎలక్షన్లు వస్తున్నాయి కదా, నన్ను ప్రెసిడెంట్ చెయ్యి, నిన్ను ఎమ్మెల్యేని చేస్తా. రే ఎక్కడొచ్చి ఏం మారుతుందా? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు ఆగరా. రుద్ర ఏందో మాట్లాడుతున్నాడు, మాట్లాడిని. ఈ ఊర్లో మనకి ఎదురు తిరిగేవాడే ఉండకూడదు. ఈ ఊరు మొత్తం మనకు గుప్పిట్లో ఉండాలా. ఒక్కసారి ఆలోచించు. రేయ్, ఇద్దరికి ముందు పోయిరా. నువ్వు ప్రెసిడెంట్ ఏంది రుద్ర? నాన్న నీ దగ్గర ఇంతకన్నా ఎక్కువ ఆశిస్తున్నాడు. ఏంటి నవ్వుతున్నావు? ఇప్పుడు రాంబో డేవిడ్కి కరసాము మొదటి పోటీ మొదలవబోతుంది. చిన్న రేయ్
ఏయ్! 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 మొదటి పోటీ ర్యాంబో విజయం సాధించాడు. రుద్ర మొదటి పోటీలో రాంబో గెలిచాడంట. నిజం చెప్తే నవ్వుతావేంది రుద్ర? అయినా గెలిచిన వాడు బాగుంటాడు, ప్రెసిడెంట్ యాదగిరన్న బాగుంటాడు. నువ్వు చేసింది మాత్రం ఏం బాగలేదు రుద్ర. నాన్న నువ్వు ఇంకా పై స్థాయిలో ఉండాలనుకుంటున్నాడు. నువ్వు ప్రెసిడెంట్ ఏంటి రుద్ర? నేను ప్రెసిడెంట్ ఏంద్రా? ఏయ్! 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 రేయ్! రెండవ పోటీ డేవిడ్ విజయం సాధించాడు. రాంబో, ఊరు వదిలి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఊరు పరిమేరలో ఎక్కడా కనబడకూడదు. నీకు ఈ ఊరికి ఉన్న బంధం తెగిపోయింది. అన్నా అన్నా వద్దన్నా, వెళ్ళిపోకన్నా, వద్దన్నా, ఊరదిలి వెళ్ళిపోవద్దన్నా. చెప్పా కదా, 10 మందిలో బ్రతికే అదృష్టం నాకు లేదు. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాను, వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతున్నాను. బ్రతకడం కూడా ఒంటరిగానే బ్రతికినవమ్మా. నువ్వు జాగ్రత్త. అన్నా అన్నా డేవిడ్, నేను నిన్ను ఎప్పుడూ ఏది అడగలేదు, కానీ ఇప్పుడు అడుగుతా. చేస్తావా? నీకోసం నేను ఏదైనా చేస్తా. నా కోసం రాంబో మీద నా కోపాన్ని వదిలేసుంటావా? ఇంకెప్పుడు గొడవ పడకూడదు. చెప్పు డేవిడ్, చెప్పు. అక్క అక్క రాంబో నీకోసం కావాలనే ఓడిపోయాడక్క. డేవిడ్, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోదావని భయంగా ఉంది డేవిడ్. నేను ఈ ఊరిని వదలను, నిన్ను అసలే వదలను. రే చిన్న, రాంబో పోటీలో మనం గెలిస్తే కిక్కే వేర్రా. అవును రాంబో. అది ముందు నువ్వు భయపడకుండా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండి నన్ను నవ్వుతూ పోటీకి పంపించు. నేనే గెలుస్తాను. చెల్లెలన్నందుకే కావాలనే ఓడిపోయాడు మన కోసం. నువ్వు నా కోసం ఆ మాత్రం చేయలేవా డేవిడ్? చెప్పు డేవిడ్, చెప్పు డేవిడ్. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఊరిసిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నారా? కానీ వాడు వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది నువ్వే. రేయ్, నిన్ను చంపేసి దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. రారా. ఇన్ని రోజులు రాంబో మీద గొడవ పోయిందనుకుంటే నువ్వు వచ్చావా? రారా నా కొడక. రారా.
అబ్బా వదినా అబ్బా అక్క అమ్మా రాంబో రేయ్ చిన్న రేయ్ ఏమైందిరా? అక్కడక్కడ కొడుతున్నా రాంబో. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును రాంబో, రుద్రుడు వచ్చా రాంబో పోటీలోకి. పదరా. రే చిన్న రాంబో. రేయ్ రేయ్ నేను వచ్చింది నీ కోసం కాదు, నా చెల్లి కోసం. నీ లవర్ మీదకి నా చెల్లి మీదకి వచ్చినానంత చూద్దాం పదా. రేయ్ 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 నేను ప్రెసిడెంట్ ఏంట్రా? అంటే ఎమ్మెల్యే నేను, మరి ఈ ఊరి ప్రెసిడెంట్ యాదగిరన్న కాదు. ఏమైందిరా ఇంత ఆత్రంగా పరిగెత్తావు? రుద్రుడు శివాజీ ఏదో చాటుగా మాట్లాడుకుంటారయ్యా మీకు. అవునా? అవునరా? మరి ఈ ఊరి ప్రెసిడెంట్ మా నాన్నరా. గెలిచిన వాడిని చంపేస్తా, ఆ యాదగిరిని చంపేస్తా. వాళ్ళుంటే ఎప్పటికైనా అడ్డే. ఈ ఊర్లో మనమేరా రాజ్. చాలా బాగా ఆలోచించావు రుద్ర. రేయ్ వీడు చెప్పిన మాట విని విని వీనితో చేతులు కలిపి తప్పు చేశానురా. వీడు నన్ను మిమ్మల్ని చంపేదాకా వచ్చాడంటే వీడిని చంపడంలో ఎలాంటి తప్పు లేదురా. మీరు ఎలాంటిరా? రే రుద్ర, ఏమింటిరా నాన్న? రే రుద్ర, లేవరా. అయ్యో రేయ్ నీ కొడుకుని తీసుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోరా. రుద్ర, ఇక ఈ ఊరు పరుమేర ఎక్కడ కనబడకూడదు. వెళ్ళిపోండి. ఏరా రాజు, అమ్మకి ఎట్లుంది? హాస్పిటల్లో చూపించావా? ఏదో మీ దయ వల్ల బానే ఉంది అయ్యా. మీరు చెప్పిన హాస్పిటల్లోనే చూపించినాను అయ్యా. జాగ్రత్త. రేయ్ రాంబో వస్తున్నారా? రాంబో, చెప్పేది మర్చిపోయా. నన్ను ప్రేమించిన అమ్మాయిని కాపాడినందుకు థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తా ఉండవు. ఈరోజు వర్షం కలిసి మేన పడిపోతుందేమో. అట్లయినా పడితే మంచిదే, పంటలైనా పండుతాయి. డేవిడ్, నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ముందే అమాయకురాలు. డేవిడ్, రాంబో